Hey guys, welcome back to our channel. నేను మీ సత్య. 5 మినిట్స్‌లో అయిపోయే గ్రీన్ పులావ్ చేసేద్దాం. ఇది కిడ్స్ నుంచి గ్రాండ్ పేరెంట్స్ వరకు అందరూ తినొచ్చు. మన ఆనవాయితీ ప్రకారం కుకింగ్‌లో ఫస్ట్ స్టెప్ కలెక్టింగ్ ఇంగ్రీడియెంట్స్. దీనికోసం ముందుగా మనం పుదీనా, కొత్తిమీరని బాగా వాష్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. మనకు తగినంత కారం కోసం పచ్చిమిర్చిని మనం స్లిట్ చేసుకొని వేసుకుంటున్నాం. ఇక్కడ నేను, ఆరాధ్య మాత్రమే తింటున్నాం కాబట్టి స్పైస్ లెవెల్ తక్కువగా ఉంటుంది. సో, దీన్ని మిక్సీ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే పచ్చిశనగపప్పుని వాష్ చేసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి. అండ్ బఠానీలు తీసుకోవాలి. స్వీట్ కార్న్‌ని మన కార్న్ కండి నుంచి ఒలుచుకొని బౌల్‌లో పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. అలాగే మనం తీసుకోవాలనుకున్న రైస్ క్వాంటిటీని మెజర్ చేసుకొని, నీట్‌గా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్‌ని కూడా రెడీగా పెట్టుకుంటే ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. సో, ఇంగ్రీడియెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకున్నాక మన నెక్స్ట్ స్టెప్ ప్రిపరేషన్. ఇంగ్రీడియెంట్స్ అన్నీ రెడీగా ఉంటే ప్రిపరేషన్ జస్ట్ 5 మినిట్స్ ఈజీ టు కుక్ అనమాట. సో, ఫస్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. కుక్కర్‌ని మనం స్టవ్ మీద పెట్టుకొని వేసుకొని వేడి చేసుకుందాం. ఇది ఆరాధ్య కోసం స్పెషల్‌గా చేస్తుంది కాబట్టి మాత్రమే వాడుతున్నాను. మీకు ఇష్టం లేకపోతే ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, గిన్నెలో ఆయిల్ గాని, గాని వేసుకొని అది బాగా వేడైన తర్వాత మన బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా! మన లెవెల్స్ తగ్గట్టు తినే మనుషులను బట్టి ఆ బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. నేను అన్నీ తక్కువే యూజ్ చేస్తున్నాను. అవి వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం ముందుగా చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా! దాన్ని వేసుకొని ఉడికించుకోవాలి. మనకి పుదీనా, కొత్తిమీరతో కలిపి మిక్స్ చేసినప్పుడు వాటరొస్తది గదా! ఆ వాటర్ మొత్తం ఇంకేదాకా ఉడికించుకుంటూ, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని, దాని పచ్చి వాసన కూడా పోయేలాగా మనం మగ్గించుకోవాలి. సో, అలాగే ఇందులో మనం యాడ్ చేసుకోవడానికి ముందుగా నీట్‌గా కడిగి నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా దీంతో పాటుగా యాడ్ చేసుకుంటే, అవి ఎక్కువ సేపు బాయిల్ అవ్వాలి కాబట్టి, ఆ టైం అనేది మనకి సరిపోతుంది. సో, ముందు జింజర్ గార్లిక్ పేస్ట్, కొత్తిమీర, పుదీనా పేస్ట్ 2 మిక్స్ అయిపోయి ఉడికేలాగా చూసుకుంటూ అది బాయిలింగ్ స్టేజ్‌కి వచ్చిన తర్వాత అప్పుడు మనం అందులో తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో, అది కూడా ఆ సాల్ట్ కూడా మొత్తం మిక్స్ అయిన తర్వాత మనం ఇందాక చెప్పుకున్నట్టుగా పచ్చిశనగపప్పుని నీళ్ళన్నీ తీసేసి ఉట్టి పప్పుని దాంట్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో, అది ఒక బాయిలింగ్‌కి వచ్చిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న బఠానీ అలాగే స్వీట్ కార్న్ గింజల్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఈ పుదీనా, కొత్తిమీర రైస్ ఒక కంప్లీట్ ఫుడ్‌గా మనం చెప్పుకోవచ్చు. లైక్ ఇందులో మనం పచ్చెనగపప్పు, బఠానీల నుంచి మనకి ప్రోటీనొస్తుంది. అలాగే నుంచి గుడ్ ఫ్యాట్స్ ఒస్తాయి. స్వీట్ కార్న్ గింజల నుంచి ఫైబర్ ఒస్తుంది. రైస్ నుంచి కార్బ్స్ ఒస్తాయి. కార్బోహైడ్రేట్స్ ఒస్తాయి. అండ్ పుదీనా, కొత్తిమీర నుంచి మనకి ఆకుకూరల నుంచి వచ్చే విటమిన్ ఏ లాంటి విటమిన్స్, మినరల్స్ కూడా మనకి వస్తాయి. సో, ఇవన్నీ చిన్న పిల్లల నుంచి మనకి 1 ఇయర్ అబోవ్ నుంచి మనం పెద్దవాళ్ళు నమలలేని స్టేజ్‌లో ఉన్న పెద్దవాళ్ళ వరకు కూడా కొంచెం మెత్తగా చేసి పెడితే వాళ్ళకి కూడా ఈజీగా డైజెషన్ ఉంటుంది. అలాగే హెల్తీగా గూడా ఉంటారు. సో, ఇలా మనం బఠానీ, స్వీట్ కార్న్ గూడా యాడ్ చేసుకొని బాయిల్ అవుతూ ఉండంగా మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న రైస్‌లో నుంచి నీళ్ళని తీసేసి, ఆ రైస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మనం సోనా మసూరి అయినా, బాస్మతి అయినా ఏదైనా యూజ్ చేయొచ్చు. నేనిక్కడ బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నాను. మన ఇంట్లో రెగ్యులర్‌గా నేనైతే సోనా మసూరి కూడా యూజ్ చేస్తూ ఉంటాను. ఈ రైస్ కూడా మిక్స్ చేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఆ కొత్తిమీర, పుదీనా, జింజర్ గార్లిక్ ఈ ఫ్లేవర్స్ అన్నీ రైస్‌కి కొంచెం పట్టేలాగా. అలాగే ఈ లోపల మనం దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి గదా! అది మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని మెజర్ చేసుకున్న గ్లాస్ తీసుకొని, దాంతో మీరు సోనా మసూరి రైస్ తీసుకొనుంటే 1కి 2 గ్లాసులు చప్పున, అదే బాస్మతి రైస్‌కైతే 1కి 1 ½ గ్లాస్ చప్పున వాటర్‌ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత ఒకసారి ఈ స్టేజ్‌లో మనం సాల్ట్ చెక్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోలేదు అనుకుంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. నేనిక్కడ ఆనియన్స్ గానీ, చిల్లీస్ గానీ ఎక్కువగా యూజ్ చేయట్లేదు. ఎందుకంటే ఇది ఆరాధ్య కోసం కాబట్టి నేను ఆనియన్ యాడ్ చేయను. తనకిష్టం ఉండదు. సో, ఇలా మొత్తం మిక్స్ చేసుకొని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకున్న పైనుంచి మరో టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కుక్కర్‌కి లిడ్ క్లోజ్ చేసి మనం మీడియం ఫ్లేమ్‌లో 2 విజిల్స్ రప్పించుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేయాలి. సో, కుక్కర్‌లో ఉన్న ఎయిర్ మొత్తం ప్రెషర్ అంతా పోయిన తర్వాత దాన్ని విజిల్ తీసేసి లిడ్ ఓపెన్ చేసి చూస్తే మన వేడి వేడి పుదీనా పీస్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. కిడ్స్ ఫ్రెండ్లీ రెసిపీ చూసారు కదా! మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్. బాయ్.